హాయ్ వెంకట్, హాయ్ కార్తికేయ. వెల్కమ్ టు ది పోడ్కాస్ట్. థ్యాంక్ యూ. ఏంటో జస్ట్ నీకు తెలుసుకుందాం అంతే. ఓకే. మీది ఎక్కడ, ఎవరు? మాది ఒంగోలు అండి. ఒంగోలు ఒంగోలు. దగ్గర గోవిందరపాలెం. ఓకే, అందరం నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నావు. అవునండి. ఓకే, ఎలా ఉంది కాలేజ్? అది పర్లేదు, బాగానే ఉంది. వెళ్ళిపోతుందా సరదాగా? సరదాగా అయిపోతుందా? ఫ్రెండ్స్ గురించి ఏం చెప్తావా? ఫ్రెండ్స్ ఎలా ఉండదు? ఫ్రెండ్స్ అంటే పర్టికులర్ గా ఏముండదు. వాళ్ళందరూ ఫ్రెండ్స్, అందరితో జాలీగా కలిసిపోతూ ఉండాలి. ఓకే, పర్టికులర్ గా వీడు మనవాడు కాదు అనేది కూడా జస్ట్ అందరూ మన వాళ్ళే, మన ఫ్రెండ్స్ అని ఉంటే వెళ్ళిపోతుంది. ఓకే, అది మంచి హ్యాబిట్. అది గొడవలు పెట్టుకోవడం అన్ని గొడవలు అన్నాక వస్తుంటే పోతుంటే లాస్ట్ టైం మనం ఎలా ఉన్నామా, ఎవరితో ఎలా ఉన్నది రిజల్ట్. ఓకే, చిన్నప్పటి నుంచి హాస్టల్ అని చెప్పావు కదా? చిన్నప్పటి నుంచి హాస్టల్. ఎలా ఉంది హాస్టల్ ఎక్స్పీరియన్స్? అది బానే ఉండిద్ది, ఎందుకంటే అందరు ఫ్రెండ్స్ ఉంటారు, సరదాగా టైం గడిచిపోతా ఉండిద్ది. ఎన్నో మెమరీస్ అని క్రియేట్ అయ్యేది హాస్టల్ లైఫ్ లోనే. కానీ ఫ్యామిలీకి దూరంగా ఉండాలి, అదొకటే బాధ. అదొకటే సరే, తర్వాత అని తప్పదు కదా ఫ్యామిలీ దూరం. ఫ్యూచర్ లో అయినా కానీ కావాల్సిందే కాబట్టి. అండ్ వెంకట్, మీ ఫ్యామిలీ గురించి చెప్తావా? మై ఫాదర్ ఇస్ అధిక ఫార్మర్. ఓకే. మదర్ హౌస్ హోల్డ్. సిస్టర్ రీసెంట్ గా ఎంబీఏ కంప్లీట్ చేసి హైదరాబాద్ వెళ్ళింది. ఓకే. అండ్ ఇంకో సిస్టర్ వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతుంది. ఇంటర్మీడియట్. ఓకే. వాళ్ళతో ఎలా ఉంటుంది రిలేషన్షిప్? ఎలా ఉంటుంది వాళ్ళతో? వాళ్ళతో రిలేషన్ బాగానే ఉంది, చాలా సరదాగా కొట్టుకుంటా బాగుంది. కానీ హాస్టల్ వల్ల ఎక్కువగా టైం స్పెండ్ చేయాలండి. అంటే చేసిన ఒక 10 days కంటిన్యూగా ఉండగలను, మళ్ళీ ఎవరి ప్లేస్ లో వెళ్ళిపోతారు, మళ్ళీ హాస్టల్కి వచ్చేయాలి. ఓకే వెంకట్, మీ బీటెక్ జర్నీలో ఎలా ఉంది? అంటే ఏమైనా చేంజ్ వచ్చిందా? బీటెక్ ముందు వెంకట్, బీటెక్ తర్వాత వెంకట్ అని? బీటెక్ ముందు బీటెక్ తర్వాత ఏం చేంజ్ లేదు, సేమ్ అది. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు బీటెక్ లో మనకి ఫ్రెండ్స్ ఉంటారు, ఇంటర్ లో కూడా ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు. కానీ బీటెక్ ఫ్రెండ్స్ కి ఇంటర్ ఫ్రెండ్స్ కి నువ్వు చూసిన డిఫరెన్స్ ఏంటి? ఇంటర్ ఫ్రెండ్స్ బీటెక్ ఫ్రెండ్స్ ఏంటంటే 10th క్లాస్ ఉంది, అప్ టు 10th ఏంటంటే మనకి ఒక 4 to 5 years బాండ్ ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు మనకి ఫ్యూచర్ లో ఉండగలరు. బీటెక్ ఏంటంటే 4 years టైం పీరియడ్ కాబట్టి దానికి కూడా మనం ఎక్కువగా బాండ్ పెంచుకొని ఉంచగలరు. ఇంటర్మీడియట్ పరంగా వచ్చిందంటే ఓన్లీ 2 years కాబట్టి చాలా మంది ఉంటారు మొత్తం కాలేజ్, అందరితో బాండ్ పెంచుకోలేము. 2 years కాబట్టి ఏదో కొంతవరకే మనకి ఫ్రెండ్స్ అవుతారు, మిగతా వాళ్ళు ఇంకా అందరూ ఉండలేరు కదా. ఓకే, 2 years కాబట్టి. ఓకే. అండ్ వెంకట్, లైఫ్ లో చాలా మంది కొన్ని మూమెంట్స్ ఉంటాయి, హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్ ఉంటాయి. నీ లైఫ్ లో ఉన్న బెస్ట్ హ్యాపీ మూమెంట్ ఏంటి? లైఫ్ మొత్తం మీద ఒక మంచి హ్యాపీ మూమెంట్ ఏంటి? నా లైఫ్ లో ఉన్న బెస్ట్ హ్యాపీ అంటే మా ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే మేమిద్దరం కలిసి చేస్తాము, అది ఎటైనా ఎక్కడైనా కానీ. ఓకే. సో వాడు ఉండటం నా హ్యాపీ మూమెంట్, అంటే ఏదైనా సపోర్టివ్ గా. ఫ్రెండ్ ఎప్పటి నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్స్? మేమిద్దరం లాస్ట్ 10 years నుంచి ఫ్రెండ్స్, 6th class నుంచి. ఓకే. అంటే మీ ఇద్దరు కలిసి చేస్తారని చెప్పారు పనులు, ఎలాంటివి అవి? ఎగ్జాంపుల్ చెప్తావా ఒక పని గురించి? జస్ట్ నార్మల్ గా చేసేవే, ఎక్కడైనా సరదాగా బయటకు వెళ్ళటం కానీ, ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, ఫైనాన్షియల్ కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సపోర్ట్ తీసుకొని కలిసి చేసుకోవటం అలా. అంటే నీకు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ గుర్తొచ్చేది అలాంటి ఫ్రెండ్స్ దొరకడం నిజంగా చాలా బెనిఫిట్ అనమాట, మన లక్కీ అది. అలాంటి ఫ్రెండ్స్ మన లైఫ్ లో ఉంటాం అనేది. ఓకే, ఫ్రెండ్స్ గురించి బాగా చెప్పావు. అండ్ లవ్ స్టోరీస్ ఉన్నాయేమన్నా ఇప్పటిదాకా? లవ్ స్టోరీ ఇప్పటిదాకా, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా? ఎందుకలా? నీకు ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే నీకు ఇంట్రెస్ట్ ఉన్నా అవతల వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేయలేదా? నాకు ఇష్టం లేదు అసలు. నీకు ఇష్టం లేదు? నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఎందుకంటే రీసెంట్ గానే ఒక 2-3 మెంబర్స్ చూశాను. ఎక్కడ? లైక్ స్కూల్లో చూశాను, మా విలేజ్ బిసైడ్ చూశాను. సో అక్కడ జరిగే సిచ్యువేషన్ హ్యాబిట్స్ బట్టి నాకు ఇంట్రెస్ట్ పోయింది, నమ్మకం పోయింది. అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే, ఎగ్జాంపుల్ కింద చేసిన వాళ్ళే కాకుండా పక్కన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు. సో దాని ద్వారా నేను దానిలోకి వెళ్ళకూడదు, ఒకవేళ ఎవరైనా ఉన్నా గానీ వాళ్ళ దగ్గర ఉండకూడదని డిసైడ్ అయ్యాను. ఓకే.
అంటే నీకు లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి ఫైనల్ గా? నవమైన ఒపీనియన్ అంటే ఓకే ఇట్స్ బానే ఉండిద్ది, కానీ ఎప్పుడు బాగుండిద్ది అంటే వాళ్ళిద్దరూ ఏదొచ్చినా ఒకటిగానే ఉంటేట్టుంటే అయితే బాగుండిద్ది. ఓకే. అలా కాకుండా ఎదుటి వాళ్ళ మాటలు విని అలా ఉండే పని అయితే అది వర్కౌట్ అవ్వదు, వేస్ట్. అంటే ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ ఉండాలి. ట్రస్ట్ ఉండాలి ప్లస్ ఎవరితో అయినా ఎవరు ఫ్రెండ్లీగా ఉండొచ్చు, కానీ వాళ్ళకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. ఓకే. లిమిట్స్ లో ఉండాలి అంట. లిమిట్స్ లో ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి అన్నాడు, వాడు తనతో ఆమెతో ఉన్నట్టే బయట వేరే ఉంటే అమ్మాయికి నచ్చదు, సో ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యేది. అంటే మెయింటైన్ అంటే ఉంటే ఒక లవర్ ఉండాలి, వాళ్ళతో బాగుండాలి అంతేనా? అంతే. మిగతా అందరితో లిమిట్స్ లో బెస్ట్ అంటాం. అంటే ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, కానీ మన లిమిట్స్ మనం ఉండాలి. ఒకవేళ ఏమన్నా చేసినా గానీ ధైర్యంగా చెప్పేటట్టు ఉండాలి. ఓకే. అంటే ఇద్దరి మధ్యన ఇట్లా ఎలాంటి అబద్ధాలు అని ఉండకూడదు, లేకుండా ఓన్లీ ట్రూత్ గా ఉండాలి అంటాం. ఓకే. ఓకే వెంకట్, లవ్ గురించి నీ ఒపీనియన్ బాగానే చెప్పావు. ఓకే. అండ్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఓకే? నువ్వు బ్యాడ్ గా ఫీల్ అవ్వకూడదు, ఓకేనా? ఇప్పుడు మీ ఇంట్లో పేరెంట్స్ చూస్తావు, మీ మదర్ని ఫాదర్ని చూస్తావు. మీ మదర్ ఫాదర్ దగ్గర నుంచి నువ్వు ఎలాంటి హ్యాబిట్స్ ని ఇన్హెరిట్ చేసుకోవాలనుకుంటున్నావు? చిన్నప్పుడు వాళ్ళు చూస్తావు కదా, వాళ్ళ నుంచి ఎలాంటి హ్యాబిట్స్ ని నువ్వు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు? అలాంటి ఇప్పుడు మనం ఏదైనా పని చేసేటప్పుడు ఎవరైనా సలహా ఇస్తారు, సలహా ఇచ్చినప్పుడు అది గట్టిగా నో అని చెప్పకూడదు, అలా అని గట్టిగా చేయకూడదు. ఓకే. కమ్యూనికేట్ చేసుకొని అది మనకి ఎంతవరకు యూజ్ అయ్యిద్ది, దాని వల్ల మనకి యూజ్ ఉందా లాస్ అనేది క్యాల్కులేట్ చేసుకొని దానికి మనకి ఇష్టం అనుకుంటే కంటిన్యూ చేసుకోవాలి, లేదనుకుంటే లేదు. ఓకే. ఈ హ్యాబిట్ ఎవరి దగ్గర నుంచి? మీకు ఫాదర్ దగ్గర? ఫాదర్ దగ్గర నేర్చుకున్నాను. ఓకే. మదర్ దగ్గర నుండి? మా మదర్ దగ్గర అంటే ఎంతైనా సరే, అంటే ఎదుటివారు ఎంత కోపం తెప్పించినా ఓర్పుగా సమాధానం చెప్పాలి. ఓకే. అందరితో నీట్ గా మాట్లాడాలి. మంచి హ్యాబిట్స్. అంటే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎలాంటి హ్యాబిట్స్ ని తీసుకోకూడదు అనుకుంటున్నావు? ఎలాంటి హ్యాబిట్ తీసుకోకూడదు అనుకున్నా పర్టికులర్ గా అంటూ ఏం లేవు. ఓకే. ఆల్ గుడ్ అయితే. ఆల్ గుడ్. ఓకే. ఓకే వెంకట్, హాబీస్ ఏంటి నీవి? ఏమాడుతావు హాబీస్? హాబీస్ అంటే గేమ్స్ ఆడతాను. ఎలాంటి గేమ్స్? లైక్ వాలీబాల్, క్రికెట్. ఓకే. బాస్కెట్బాల్? బాస్కెట్బాల్ రీసెంట్. ఆల్ రౌండ్? నాట్ ఆల్ రౌండ్. ఓకే. మెజారిటీ ఆఫ్ గేమ్స్, బట్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ఎనీ వన్ గేమ్. పర్ఫెక్ట్ అంటే ఓకే, నీ వరకు నువ్వు బాగానే ఆడతావు, ఇట్స్ గుడ్. ఆట ముఖ్యం ముందు. అండ్ బాస్కెట్బాల్ అని చెప్పావు కాబట్టి నీకు ఆ ఆడటం వల్ల బెనిఫిట్ కనబడిందా? బెనిఫిట్ గా అంటే ఫిజికల్ గా ఫిట్ గా ఉంటాము, హెల్త్ కూడా నీట్ గా ఉండిద్ది, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. సో మనం డైలీ లైక్ 1 year రన్నింగ్ చేస్తూ ఉంటారు చాలా మంది. గేమ్ ఆడటం వల్ల ఏంటంటే మనకి రన్నింగ్ చేయటం తగ్గిద్ది, మన ఫిట్నెస్ కూడా బాగుంది. ఓకే. ఫిట్నెస్ కి బాగుంటుంది. ఫిట్నెస్ ప్లస్ గేమింగ్ కూడా ఆడే కొద్దీ ఎలా అయినా తెలుస్తా ఉంటుంది ఏ గేమ్ అయినా. ఓకే. మరి ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఇంట్లో మూవీస్ అని చూస్తావు? మూవీస్ అంటే ఖాళీగా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాను. ఓకే. ఎగ్జాంపుల్ ఇప్పుడు గిరి ఉన్నాడు, వారి నుంచి ఏడాది వచ్చాను, ఇక్కడే ఉన్నాడు. సో తనతో నాకు కమ్యూనికేట్ చేయడం కానీ, నాకు రాని చెప్పించుకోవడం కానీ, సరదాగా టైం స్పెండ్ చేయడం కానీ ఇలా. ఓకే. ఫోన్ ఎక్కువ వాడతావు నువ్వు? 24 hours. ఏం వాడతావు అంతే? యూట్యూబ్, మూవీస్ చూస్తాను ఎక్కువ. మూవీలు ఎవరు? మూవీస్ చూస్తాను. రీసెంట్ గా ఏ మూవీ చూసావు? రీసెంట్ గా ఐ మీన్ ఫోన్ అయిన థియేటర్ రీసెంట్ గా ఏ మూవీ చూసావు? రీసెంట్ గా చూసింది సూర్యవంశం, వెంకటేష్ ది. ఓకే. యాక్చువల్లీ ఇది ఓల్డ్ మూవీ. అది ఓల్డ్ మూవీస్ మళ్ళీ అంటే కరెంట్ మూవీస్ మొత్తం అయిపోతా ఉంటాయి, చూస్తాను. తర్వాత అంటే స్పాంటేనియస్ గా రీల్స్ చూస్తా ఉంటాను. ఏదైనా రీల్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే ఆ మూవీ చూస్తాను. ఇంకా అంటే రీల్స్ లో వస్తున్న సజెషన్స్ మూవీస్ వస్తాయి కదా, అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఆ మూవీ ఓపెన్ చేసి చూస్తాను. ఆల్రెడీ చూసిందైనా మళ్ళీ చూస్తాను. ఓల్డ్ మూవీస్ బాగుంటాయి, ఆ కంటెంట్ అంతా ఒరిజినల్ గా ఉంటాయి.
ఇప్పుడు వచ్చే చాలా మూవీస్ ఏంటంటే అన్ని ఏదో చేయాలని కామెడీ చేస్తున్నారు అట్టు ఉన్నాయి కానీ ఓల్డ్ మూవీస్ అంతా బాగుంటాయి. ఓకే ఓకే వెంకట్, ఇప్పుడు బాగానే చెప్పావు. మన క్లాస్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? మన క్లాస్ నుంచి వీళ్ళు కొంతవరకు బాగానే కమ్యూనికేట్ అవుతారు, ఓకే కొంతమంది కమ్యూనికేట్ అవ్వరు. ఎగ్జాంపుల్ నేనే కమ్యూనికేట్ అవ్వను ఎవరితో. ఎందుకు అలాగా? అంటే సో నేను కమ్యూనికేట్ అవ్వను, ఎదుటి వాళ్ళు కమ్యూనికేట్ అవ్వరు ఎక్కువ. సో నేను కూడా ఏం పట్టించుకోను. ఇంట్రోవర్ట్ అంటావా? ఇంట్రోవర్ట్ అని నేను చెప్పను, మరి బట్ కమ్యూనికేట్ అవ్వలేను వేరే వాళ్ళతో. అంత ఈజీగా అవ్వలేవు. అంత ఈజీగా అవ్వలేను. ఓకే ఓకే వెంకట్, ఇప్పుడు బాగానే చెప్పావు. నేను అడుగుతావా? నేను అడిగేదంటే ఏం లేదు, రీసెంట్ గా నీ బ్లాగ్స్ చూస్తున్నాను. ఓకే చాలా ఇంట్రెస్టింగ్ గా బాగున్నాయి చూడటానికి. సో ఇలాగే కంటిన్యూ చేస్తాను. డెఫినెట్ గా మన క్లాస్ బాయ్స్ అందరూ తెస్తాను. మన క్లాస్ వరకు కాకుండా కాలేజ్ లో కూడా ట్రై చేయొచ్చు కదా. అంటే మన కాలేజ్ ఆర్ అవుట్ ఆఫ్ అదర్ కాలేజెస్ ఇప్పుడు దాకా చేయలేదు. అంటే ఉంటారు కదా కొంతమంది ఇంట్రెస్టింగ్ గా ఉంటారు చేయడానికి, కానీ చేసే వాళ్ళు దొరక్క ఉంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మన క్లాస్ మెమరీస్ కోసం అనమాట. మన క్లాస్ లో ఇలా అందరూ ఉన్నారు, ఫస్ట్ స్టార్ట్ చేసిన పర్పస్ అది. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్లాస్ మొత్తాన్ని కవర్ అయిన తర్వాత అప్పుడు వేరే వాళ్ళని చూద్దాం అని చెప్పి అడుగుతున్నాం. గుడ్ ఐడియా. అందుకని ఫస్ట్ మెయిన్ పర్పస్ మన క్లాస్ అందరినీ కవర్ చేయటం, అది క్లాస్ అందరినీ. క్వశ్చన్ అడుగుతా? ఇంకేం లేదు. ఓకే ఓకే వెంకట్, నీ యూనిక్ క్యారెక్టర్ ఏంటి? యూనిక్ క్యారెక్టర్ అంటే నీ క్యారెక్టర్ లైక్ వేరే వాళ్ళకి వెంకట్కి నాకు డిఫరెన్స్ చెప్పాలంటే నువ్వు ఎలా చెప్తావు? వేరే వాళ్ళకి నీకు డిఫరెన్స్ ఏ వర్క్ అయినా సరే నాకు రాదు అని చెప్పకుండా అట్లీస్ట్ ట్రై చేయగలను. ట్రై చేస్తాం. ఓకే అంటే అదర్ యాక్టివిటీస్, ఎడ్యుకేషన్ కాకుండా. అంటే ఏదైనా కానీ నువ్వు చెప్పకుండా నువ్వు అని చెప్పకుండా జస్ట్ ఒక 2-3 minutes థింక్ చేసి తర్వాత ఆన్సర్ ఇవ్వగలను. తర్వాత యూ కెన్ సేమ్ చెప్పగలం. ఓకే థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ కార్తికేయ, బాగా చెప్పావు. ఓకే థ్యాంక్ యూ.